గుంటూరులో శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణంపై వ్యాపారస్తులు విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఫ్లైఓవర్ డిజైన్ మార్చాలంటూ బెటర్ శంకర్ విలాస్ బ్రిడ్జ్ సాధన జేఏసీ డిమాండ్ చేస్తోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న బ్రిడ్జ్ భావితరాలకు ఉపయోగపడేటట్లుగా ఉండాలంటూ కోరుతున్నారు. బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు తక్కువగా ఉన్నాయని కుదిస్తే సహించేది లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. గుంటూరు శంకర్ విలాస్ సెంటర్లో ఉన్న ఫ్లైఓవర్ను తొలగించి ఆ స్థానంలో కొత్త ఫ్లైఓవర్ను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి పనులు కూడా చకచకా జరుగుతున్నాయి. అయితే శంకర్ విలాస్ ఫ్లైఓవర్ సాధన జేఏసీ కొన్ని డిమాండ్లు చెబుతోంది. ఖచ్చితంగా డిపిఆర్ మార్చాలి, దాంతోపాటుగా ఫ్లైఓవర్ డిజైన్ కూడా మార్చాలని డిమాండ్ చేస్తుంది. ప్రధానంగా ఎలాంటి డిమాండ్లు ఉన్నాయో మనలో జేఏసీ నాయకులు ఉన్నారు, వారిని అడిగేస్తున్నాం. ప్రధానంగా డిమాండ్స్ ఏంటి సార్? మీ డిమాండ్స్ ఏంటి? తెలుగుదేశం ప్రభుత్వం గత 6 నెలల క్రితం గుంటూరు నగరానికి ప్రజలు 20 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఐకానిక్ ఫ్లైఓవర్ తీసుకురాబోతున్నాము. లార్డ్ సెంటర్ నుంచి హిందూ కాలేజ్ సెంటర్ వరకు సింగిల్ పిల్లర్ ఐకానిక్ ఫ్లైఓవర్ రాబోతుంది. ఆర్యూబీతో సహా నిర్మించబోతాం. ప్రజల కష్టాలు తీరుతాయని ప్రకటించారు. ప్రజలందరూ హర్షించారు. కానీ ఇవాళ సేతుబంధన్ పథకం కింద 98 కోట్లు మాత్రమే వచ్చాయి కాబట్టి దానికి తగ్గట్టుగా బ్రిడ్జిని కుదించేసేటువంటి కార్యక్రమం చేపట్టింది ప్రభుత్వం. కేవలం 9వ లైన్ నుంచి ఏసీ కాలేజీ ముందు దిగే విధంగా బ్రిడ్జి డిజైన్ని మార్పులు చేసి ఆర్యూబీని పూర్తిగా ఎత్తేసి భవిష్యత్తులో అవసరమైతే చూస్తామనే పద్ధతిలో ఇవాళ డిజైన్ రూపకల్పన చేశారు. అందుకనే మా ఆందోళనని తీవ్రతరం చేయాల్సి వచ్చింది. ఇది పట్టుదల సమస్య. 98 కోట్లు వచ్చినాయి కాబట్టి దాంతోనే నిర్మాణం చేస్తామని కేంద్ర మంత్రి గారు చెప్తున్నారు. మిగిలిన బ్రిడ్జిలు వేరు, ఈ బ్రిడ్జి వేరు. మాజీ లోక్సభ సభ్యులు గల్లా జయదేవ్ గారు ఉన్నప్పుడు 167 కోట్ల ఎస్టిమేషన్ వేసేది. ఎస్టిమేషన్ పెరుగుద్దా తగ్గుద్దా? 200 కోట్లు ఉంటే గానీ ఇది పూర్తి కాదు. అది కానీ చాలా స్పష్టంగా ఈ బ్రిడ్జి అంబేద్కర్ బొమ్మ దగ్గర స్టార్ట్ కావాలి, హిందూ కాలేజ్ దాకా వెళ్ళాలి. రెండోది ఆర్ఓబీకి నిర్మాణానికి ముందే ఆర్యూబీ నిర్మించాలి. మూడోది సర్వీస్ రోడ్లు 30 అడుగులు ఉండాలి. ఈ విధంగా డిజైన్ మార్చాలి. మార్చకపోతే ఈ నగరానికి ద్రోహం చేసినట్లే, నగర ప్రజల్ని ఇబ్బంది పాలు చేసినట్లే. ఆ 98 కోట్లు అనే కాన్సెప్ట్ ను మానేసి అదనపు నిధుల కోసం కేంద్ర మంత్రి కృషి చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ఖచ్చితంగా డిజైన్ ప్రకారమే ఏదైతే శంకర్ విలాస్ ఫ్లైఓవర్ ఉందో దాన్ని నిర్మించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.